హాయ్ అండి. ఈరోజు మనం గోంగూర పులిహోర ఆంధ్ర స్టైల్‌లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఇది లంచ్ బాక్స్‌లోకైనా, ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడన్నా వెరైటీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ గ్లాస్‌తో నేను 2 గ్లాసులు బియ్యాన్ని కుక్ చేస్తున్నాను. ముందుగా రైస్‌ని కుక్ చేసేసి పెట్టుకోండి. తర్వాత మనం గోంగూర మిక్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక కొట్ట గోంగూరని క్లీన్ చేసి పెట్టుకున్నాను. అందులో 10 వరకు పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నాను. అందులో ఒక 2 పెద్ద నిమ్మకాయల సైజులో చింతపండును కూడా తీసుకోండి. పులిహోర పుల్లగా ఉంటే బావుంటుంది కాబట్టి కొంచెం చింతపండుని ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. మరీ ఎక్కువగా తీసుకుంటే గోంగూర టేస్ట్‌ని డామినేట్ చేస్తుంది. సో, చూసుకొని తీసుకోండి. సో, ఈ మూడిటిని బాండీలో వేసి కుక్ చేసుకోండి. మీరు వాటర్ ఎక్స్‌ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గోంగూరలో ఉన్న వాటరే ఉడకడానికి సరిపోతుంది. కొంచెం కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. తర్వాత తగినంత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఒక బాండీలో ఈ పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. సో, 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయిన తర్వాత వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు వీటిల్ని ఫైన్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తూ ఉండండి. ఇన్ ద మీన్‌వైల్ మనం కుక్ చేసుకున్న రైస్‌లో ఈ పేస్ట్‌ని కూడా మొత్తం కలిసేలాగా రైస్‌ని కలుపుకోండి. తర్వాత ఫ్రై అయిన వేరుశనగ పప్పు, జీడిపప్పుని కూడా ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. తర్వాత పోపు కోసం అదే ఆయిల్‌లో కొంచెం ఆవాలు చిటపటలాడిన తర్వాత శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక 3 రెబ్బలు కరివేపాకును వేసుకోండి. ఈ పోపును కూడా దీంట్లో ట్రాన్స్‌ఫర్ చేసుకుని మనం పులిహోర ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఈ పోపును కూడా కలిపేయండి. ఇంతేనండి. పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు. చాలా సింపుల్‌గా బట్ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. ఈసారి మీరు కూడా లంచ్ బాక్సుల్లోకైనా లేదా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడైనా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే కన్ఫర్మ్‌గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్ యూ.